బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫేక్ సర్టిఫికెట్ పై విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇప్పటికే ఆ సంతకం లలిత సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రాఘవ కాదంటూ తేల్చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దీనిపైన విచారణ అయితే జరగబోతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, నవీన్ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సర్టిఫికెట్ పై రాత సంతకం తనది కాదని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పివి రాఘవ శర్మ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో స్పష్టంగా చెప్పారు. అయితే ఈ స్టేట్మెంట్ ను నేడు సీల్డ్ కవర్ లో హైకోర్టులో అందించిన సందర్భంగా బోరుగడ్డ అనిల్ తరపు న్యాయవాది దానిపైన విభేదిస్తున్నట్టు తెలియజేశారు. దీంతో రాఘవ శర్మ వాంగ్మూలాన్ని ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు నేడు ఆదేశం ఇచ్చింది. పోలీసులు తెచ్చినటువంటి స్టేట్మెంట్ పైన తాము అంగీకరించేది లేదని చెప్పడంతో గుంటూరు జిల్లా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈ స్టేట్మెంట్ ను రికార్డు చేసి తాము పంపాలని చెప్పింది. ఇప్పటికే రికార్డు చేసి కోర్టు ముందు వచ్చినటువంటి వైద్యుడు వాంగ్మూలం రికార్డును గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయంలో పిటిషనర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ అనిల్ తరపు న్యాయవాది పదే హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ అభ్యర్థనను హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. నకిలీ సర్టిఫికెట్ వ్యవహారంలో నిజానిజాలు తేలేకే బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి వాయిదా వేశారు. బోరుగడ్డ అనిల్ గతంలో బోరుగడ్డ అనిల్ తన తల్లి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్నారంటూ హైకోర్టుకు వెల్లడించారు. బెయిల్ కోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నట్లు బోరుగడ్డపై ఆరోపణలున్నాయి. తాను ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు పివి రాఘవ శర్మ కూడా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో వెల్లడించారు. ఈ స్టేట్మెంట్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గుంటూరు జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఒక స్టేట్మెంట్ ను రికార్డు చేయించి మరలా హైకోర్టు ముందు ఉంచాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాకే బెయిల్ పిటిషన్ పైన నిర్ణయం తీసుకుంటామని కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో ఒక రకంగా బోరుగడ్డ అనిల్ కు సంబంధించి బెయిల్ పిటిషన్ పైన మరో 2 వారాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు ధర్మాసనం. దీంతో బోరుగడ్డ అనిల్ కు ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది.